రాజు దగ్గరికి బామ్మగారు వచ్చి, "ఆ సాక్షి దొరికాడా? మీరు చెప్పమన్నట్లుగా చెప్తాడా రేపు కోర్టులో" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "లేదు, వాడు కనిపించటం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "ఏంటి? వాడు తప్పించుకున్నాడా? అంటే ఇప్పుడు అప్పు కోర్టుకు వెళ్ళాల్సిందేనా? అలాగే జైలుకు కూడా వెళ్తుందా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏదో ఒకటి చేసి వాడిని మనం కనిపెట్టాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "ఏంటి వాడిని కనిపెట్టకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అప్పు జైల్లోకి వెళ్ళాల్సిందే కదా! రేపు న్యూస్ పేపర్‌లో అలాగే న్యూస్‌లో కూడా అప్పు మీదే మొత్తం న్యూస్ వైరల్ అవుతుంది. ఎందుకంటే దుగ్గిరాల వంశం కోడలు ఇలా చేసింది అంటే అది అసలైన సిసలైన పని కాదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "అవును, రేపు అప్పు గురించే న్యూస్ ఛానళ్ళన్నీ మోగిపోతాయయితే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్, కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం వాడిని కిడ్నాప్ చేసి ఒక రూమ్‌లోకైతే దాచేస్తూ ఉంటుంది. "నువ్వు తప్పకుండా ఇక్కడే ఉండాలి. ఆ కోర్టు విషయం ఏదో ఒకటి తేలేంత వరకు నువ్వు ఇక్కడ ఉండక తప్పదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఎలాగైనా సరే ఆ అప్పుకి కోర్ట్‌లో శిక్ష పడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి" అని చెప్పేసైతే వాడిని బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్నవాడు అయితే, "సరే మేడం, మీరు చెప్పినట్లుగానే చేస్తామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో ఆ కావ్య, అప్పు వాళ్ళు నేను నా కళ్ళారా చూడాలి. ఆ శిక్ష విధించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఎంత కావాలంటే అంతే ఇస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.